దేశంలో ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది యువకులు విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు. నిన్న ఎవరు పిలుపు లేకుండా మొన్న 20వ తారీఖున ధర్మేంద్ర ప్రధాన్ అనే ఆయన విద్యాశాఖ మంత్రి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఈ నీట్ పేపర్ల లీకేజీ పట్ల నిరసన తెలియజేస్తూ ఆయన రాజీనామా చేయాలని, రాజీనామా చేయకుండా సోనం వాంగ్చుక్ అనే ఆయన నిరాదీక్ష చేస్తుంటే ఆయన ప్రాణం పోయే దశ ఉందని పిలవకుండానే దాదాపు 5 లక్షల మంది ఆ రోజు ఉన్నారు. విపరీతంగా కొట్టారు వాళ్ళని. కొట్టిన దాని మీద మీరు విచారణ చేయండి అని కోర్టులు గడితే ఒక ఆయన బొద్దింకలని పేరు పెట్టిన ఆయన చీఫ్ జస్టిస్ గారు, ఆ చీఫ్ జస్టిస్ గారు ఏమన్నాడంటే ఆ వీడియోలు చూసే సమయం నాకు లేదు, మీ సమయం వృధా చేసుకోవద్దు, నా సమయం వృధా చేయొద్దు. మరి ఈ పెద్దవాళ్ళు వాళ్ళకి ఏ సమయం కావాలండి? పెద్దవాళ్ళు దేశం అంతా అల్లాడుతుంటే అది పట్టదా? ఏదో ఆ కార్పొరేట్కో ఈ కార్పొరేట్కో వాడికి భూమి ఉందా, వీడికి తీయాలా, లేకపోతే వాడికి ఏమిటి, అవి మాత్రమేనా మీరు చేసేది? ఆ విధంగా ఒక అన్యాయం జరుగుతూ ఉంది. మరోవైపు ఈ దేశంలో మతం పేరుతో, హిందూ మతం పేరుతో అసలు విద్యార్థుల సమస్యలు, యువత సమస్యలు, రైతుల సమస్యలు, సర్వజనావళి సమస్యలు పరిష్కారం చేయకుండా హిందూ రాజ్యం పేరు లేకపోతే హిందుత్వం పేరుతోనూ రాముడి పేరుతోనూ ఓట్లు ఒకవైపు కార్పొరేట్లను పెంచుతూ అదానీ అంబానీ లాంటి వాళ్ళని రాముడి పేరుతో ఓట్లు తీసుకునేటువంటి బీజేపీ ఇవాళ దేశంలో దొంగలు పడ్డారని అంటున్నారు. దేశంలోనూ దొంగలు పడ్డారు, విద్యాక్షేత్రాల్లో దొంగలు పడ్డారు, అదేవిధంగా యువకుల ఉద్యోగాల్లో దొంగలు పడ్డారు, రైతుల వ్యవసాయ భూముల్లోనూ దొంగలు పడ్డారు, ఆఖరికి గుడిలో కూడా దొంగలు పడ్డారు, రాజకీయంలో కూడా దొంగలు పడ్డారు. ఏ గుడి? సాక్షాత్తు అయోధ్యలోని శ్రీరామ మందిరం. ఇటువంటి అన్నిటి మీద ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కోట్ల మంది వాళ్ళ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం ఇప్పటికైనా సరే అది నిజంగా మీకు శ్రీరాముడి మీద భక్తి ఉంటే ఖచ్చితంగా ఈ దేశానికి శ్రీరాముడు చెప్పిన రామరాజ్యం అందించాలంటే మంచి పనులు చేయమని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మన రాష్ట్రానికి సంబంధించి ఇవాళ కాళేశ్వరం కానీ ఇంకో ఇతర సమస్యల పైన అధికార పార్టీ బీఆర్ఎస్లు అసలు సమస్య పక్కదారి పోతూ ఉంది. వాళ్ళ వ్యక్తిత్వాల మీద లేకపోతే వ్యక్తుల మీద, వాళ్ళ ఆకారాల మీద అనేక భాషలు, దోషణలు ఆ విధంగా తిట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. నువ్వు పొడుగని ఒక ఆయన అంటాడు, నువ్వు పొచ్చాడు అంటాడు, ఒక ఆయన అవులే అంటాడు, ఒక ఆయన బేవకూఫ్ అంటాడు, ఇంకో రకరకాలుగా. ఇది సంస్కృతి కాదు, మంచి సంస్కృతి కాదు. వాళ్ళు కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలు అమలు చేయడానికి కృషి చేయాలి. కాళేశ్వరం సంబంధించి టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, నాకు కూడా అర్థమైంది, మేము కూడా చూసాం. అది అయినా సరే ఇవాళ నీళ్లు కావాలి. నీళ్లు ఏం చేస్తారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ పద్ధతుల్లో అటు బ్రిడ్జిలో మన బ్యారేజీలు కొట్టుకుపోకూడదు, కానీ అదే సమయంలో హైదరాబాద్లో తాగునీరు ఇవ్వాలి, రైతులకి సాగునీరు ఇవ్వాలి. ఎలా చేస్తారో దానిపైన అందరూ అఖిలపక్షాన్ని పిలవండి, పిలిచి నీళ్లు అందించే మార్గం చూడవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. బీజేపీ చెప్తుంది నేను పేదవాళ్ళ కోసం పుట్టింది మా పార్టీ, పేదవాళ్ళని ఉద్ధరిస్తాం. కాంగ్రెస్ కూడా చెప్పింది, కాంగ్రెస్ చెప్పింది. కానీ కాంగ్రెస్కి బీజేపీకి ఉన్న అంతరం ఏంటంటే ఆర్థిక సిద్ధాంతాలు ఇద్దరు ఉంటాయి. పెట్టుబడిదారులకి వాళ్ళిద్దరు కూడా ఉపయోగపడేటువంటి పార్టీ. అందుకని పెట్టుబడిదారులు అందరూ ఆ పార్టీలో ఉంటారు. మరి పేదవాడు ఇందులో ఉండాలి, దాన్ని ఫైట్ చేయాలని చట్టాలు కూడా మార్చేశారు. కార్మికులకి ఇంతకుముందు సమ్మె చేసే హక్కు ఉండేది, బేరసారాలు చేసేటువంటి హక్కు ఉండేది. ట్రేడ్ యూనియన్ అంటే ట్రేడ్ అంటే హక్కుల కోసం బేరసారాలు చేసేది. ఇప్పుడు లేదు, తీసిపారేస్తున్నారు. నువ్వు సమ్మె చేస్తే లోపలేస్తున్నారు, సమ్మె చేస్తే మన అత్యవసర చట్టాలు తీసుకుని వస్తున్నారు. నాసాలు లేకపోతే దేశాలు ఇటువంటి ఏవో ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటి ద్వారా వాళ్ళ మీద సమ్మె చేసే హక్కు తీసుకోలేస్తుంది. ఈ సందర్భంలో ఇటువంటి అంశాల మీద ఫైట్ చేయడం కోసం ఏ సిద్ధాంతం ఉంది? ఏ సిద్ధాంతం ఫైట్ చేస్తుంది చెప్పండి? పేదవాడికి అనుకూలంగా ఉండే సిద్ధాంతం ఏంటి?
పేదవాడి కోసం రోడ్డెక్కి జెండాలు పట్టి సిద్ధాంతం ఏంటి? ఇళ్ల స్థలాల కోసం పోరాడే పార్టీ సిద్ధాంతం జెండా ఏమిటి? పేదవాడికి కూలీ సంఘం వాడికి, ఆటో సంఘం వాడికి, అమాలి సంఘం వాడికి, కష్టజీవులకి, ఆఖరికి పాత్రికేయుల తరపున సరే పోట్లాడే పాత్రికేయుల సంఘం కూడా కమ్యూనిస్ట్ పార్టీయే ప్రేరణ. మీ అందరూ తెలుసు, ఐజేని ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజుల్లో, ప్రతి ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రేరణ. మరి వీళ్ళందరూ అంటే రెండు శిబిరాలు, ఒక శిబిరం ఇది, ఒక శిబిరం ఇది. ఏదో సినిమాలు అంటారే, ఈ గట్టును ఉంటావా ఆ గట్టును ఉంటావా అని పాఠం చూసారా? ఇప్పుడు మనం ఏ గట్టును ఉండాలి? నేను దోపిడీ చేసేవాడు వైపు ఉంటావా, ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేటువంటి జెండా వైపు ఉంటావా? దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసేది ఏ జెండా? మీరు సినిమాల్లో చూడండి, సినిమాలు తీసేవాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళే. వాళ్ళు కూడా ఏం చెప్తారు? దోపిడీకి వ్యతిరేకంగా ఏదైనా పోరాటం చేయాలంటే పసుపు జెండా పెట్టరు, 3 రంగుల జెండా పెట్టరు, కాషాయం జెండా అసలే పెట్టరు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే వారి చేతుల్లో ఉండే జెండా ఎర్ర జెండా. మీరు ఏ సినిమాలో చూసుకోండి, సినిమా వాళ్ళకి డబ్బులు ఉండాలి, కానీ ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు తీయాలనుకుంటున్నారు. అసగా మాదాల రంగారావు లేకపోతే మన నారాయణమూర్తి వేరే కాదు, ఎన్టీ రామారావు ఒక సినిమా తీశాడు, చండశాసనుడు అనే సినిమాలో రైతుల తరఫున ఎర్రగండ వేసుకుంటాడు, రైతుల తరఫున నాగలు పడతాడు ఎన్టీ రామారావు. మోహన్ బాబు సినిమా తీశాడు, అదే రాముడు ఏదో సినిమా, శ్రీరాముడు ఎర్రజెండా. సరే ఎప్పుడు దగ్గరికి వెళ్ళి అందరినీ ఆ యమభటులందరూ నీ భక్తులు లేవయ్యా, మీరు తిరగబడాలి, ఇది భూస్వాములు అంటాడు ఎప్పుడు తిరగబడాలని చెప్పి ఉపన్యాసం చెప్తాడు. కాబట్టి కాంగ్రెస్ మీకు గుర్తుంది లేదు, సీనియర్ ఎన్టీఆర్ సినిమా. అంటే అర్థం ఏంటి? ఎక్కడ పోరాటం ఉంటే ఆడ కామ్రేడ్లు ఉంటారు, ఎక్కడ పోరాటం ఉంటే అక్కడ ఎర్రజెండా ఉంటుంది, ఎక్కడ అన్యాయం జరిగితే దానికి వ్యతిరేకంగా పోరాడే ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీల అవసరం ఈనాడు దేశంలో మునిపెన్నడూ లేనంతగా వచ్చింది అనేది నాకు పాయింట్. ఎందుకంటే అంత అసమానతలు పెరిగిపోతున్నాయి. సరే, ఈ అసమానతలు కప్పిపుచ్చడం కోసం ఈ 12 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారి కాలంలో చాలా వాగ్దానాలు చేశాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు, ప్రతి ఇంటికి 15 లక్షలు నల్ల డబ్బులు బయటికి వచ్చేస్తానన్నాడు, ఇంకా చాలా వాగ్దానాలు చేశాడు. ఇవాళ ఒక్క పని, ఉద్యోగాలు లేవు, ఇల్లు లేవు, అక్కడ లేవు, ఇక్కడేమో వీళ్ళు కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు, కాంగ్రెస్ కొద్ది ఇల్లు ఎత్తున్నారు. బీజేపీ పేరుతో ఈ దేశంలో కార్మికులకి న్యాయం లేదు, రైతుకు న్యాయం లేదు, మహిళలకు న్యాయం లేదు. ఇవాళ విద్యార్థులు చూస్తున్నారు కదా, కాక్రోచ్ ఉద్యమం అంటున్నారు. కాక్రోచ్ అంటే బొత్తింకల ఉద్యమం, బొత్తింకల పార్టీ లేదు, ఏం లేదు, అట్లా అయిపోయింది. అదే పార్టీ జనమే పేరు పెట్టేశారు. ఏమిటి బొత్తింకలు అంటే? సోషల్ మీడియాలో ఇది అన్యాయం అది అన్యాయం అని రాసేవాళ్ళు ఉన్నారు. అది చూసి సుప్రీంకోర్టు ఉన్న ఇప్పుడు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ఇది కాక్రోచ్, ఇదంతా కాక్రోచ్ ముఠ, ఈ బొత్తింకల ముఠ, వాళ్ళని పట్టించుకునే పని లేదు అని. అయితే మేమందరం బొత్తింకలు అని మొదలుపెడితే ఇప్పుడు బొత్తింకల వాళ్ళ దాన్ని ఏమంటారు, ఇది మన వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూప్లో చూసారా ఫాలోవర్స్, బొత్తింకల వాళ్ళకేమో దాదాపు 24 మిలియన్ల ప్రజలు ఫాలో చేస్తారు. 24 మిలియన్లు అంటే మిలియన్కి 10 లక్షలు, 2 కోట్ల మంది ఈ కొద్ది రోజులు. బీజేపీకి 12 మిలియన్లు, సగం
బీజేపీ ఇన్నేళ్ల కాలంలో వాటికంటే అధిగమించేశారు. బొద్దింక అంటే పోరాడే, అది ఆ బొద్దింక ఏం చేస్తుంది మనకు తెలవదు, కానీ వాళ్ళు పెట్టిన పేరులో ఉన్న బొద్దింక స్ఫూర్తితో లక్షల మంది వాళ్ళ ఢిల్లీలో ఉన్నారు. లక్షల మంది ఉన్నారు. పోలీసులు కొడుతున్నారు. అప్పుడు రైతులు కొట్టారు వీళ్ళే, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో. ఇప్పుడు విద్యార్థుల మీద బలి సాధిస్తున్నారు. వాళ్ళ కోసం నిరాదీక్ష చేసిన ఆయన సోనం వాంగ్చుక్ అనే ఆయన 26వ రోజు ఇవాళే ఉత్తర అవడం జరిగింది. ఎందుకని? ఏ మూలదూడు విద్యార్థులు అంటే పేపర్లు లీకే, దానిలో కూడా నేను దండాలే. ఆఖరికి ఇవన్నీ కప్పించుకోవడానికి వీళ్ళు ఎప్పుడేం చెప్పేవాళ్ళు? మనది హిందూ మతం, మన దేవుడు శ్రీరాముడు, జై శ్రీరామ్ అంటే ఓట్లు పడతాయి, జై హిందూ అంటే ఓట్లు పడతాయి, లేకపోతే హిందూ రాజ్యం అంటే ఓట్లు పడతాయి. ఇది కదా వాళ్ళు నమ్మింది బీజేపీ వాళ్ళు. ఇది నమ్మి ఈ పనులన్నీ చేయకపోయినా, ఉద్యోగం చేయకపోయినా, రైతుకి న్యాయం చేయకపోయినా, రైతు చట్టాలు చేస్తామని చేయకపోయినా, అమలు చేయకపోయినా, కార్మికుల చట్టాలు మార్చేసిన, అదేవిధంగా ప్రెసిడెన్షియల్ వాళ్ళని అర్బన్ నక్సలైట్ పేరుతో లేదా మావోయిస్టుల పేరుతో ఏడిగాత జరిపిన, చంపేసిన వందల మందిని ప్రశ్నించే వాళ్ళపైన పర్వరావు లాంటి, సాయిబాబా లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ, ముసలి వాళ్ళని జైలులో పెట్టడం, అంటే ఏమిటి? ఒక అరాచకమైనటువంటి పరిపాలన, నిరంకుశ పరిపాలన జరుగుతుంటే దానికి సంబంధించి ఇవాళ దానిలో భాగంగా ప్రశ్న పత్రాలు అమ్ముకుంటున్నారు. ఆయన రాజీనామా చేయమని ఒక విద్యార్థి భవిష్యత్తు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చదువుకున్న తర్వాత దాన్ని ఒకసారి పరీక్ష రద్దు చేస్తే వాడు చదువు ఏం కావాలి, మళ్ళీ ఎప్పుడు పరీక్ష పెడతారు? తెచ్చినప్పుడు ఈ మూడు చూపెట్టి విద్యార్థుల భవిష్యత్తులో ఆగమైపోతారు. అందుకని ఉద్యమం మొదలైంది. అక్కడ వాటి రాజకీయం లేదు. ఎవరి వల్ల ఈ లీకేజ్ జరుగుతుంది? మేము న్యాయం కోసం పుట్టామని చెప్పిన నరేంద్ర మోడీ గారి మంత్రిత్వ శాఖలో ఉన్న ధర్మం అనే పేరు కలిగిన ధర్మేంద్ర ప్రధాన్ పేరుతో వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. అదే యాక్షన్ తీసుకోడు ఆయన. పోని ఇది ఒక వదిలేస్తుంది. అసలు నీ బతుకు, నీ జీవనం హిందూ, నీ జీవనం జై శ్రీరామ్. అందరూ ఇటుకలు పంపించారు. దేశవ్యాప్తంగా రూపాయలు 2 రూపాయలు పెట్టి కొన్ని వందల వేల కోట్లతో అయోధ్యలోని రామాలయం కట్టి ఆ రామాలయంలో కూడా దొంగలు పడ్డారు. దేశంలో దొంగలు పడ్డారంటేనే దేవాలయాల్లో కూడా బీజేపీ దొంగలు పడ్డారు, ఆర్ఎస్ఎస్ దొంగలు పడ్డారు. దొంగతనం జరగదని చెప్పండి నరేంద్ర మోడీ. ఆ దొంగతనం చేసిన వాళ్ళు అందులో ఉన్నటువంటి ఆ బీజేపీ వాళ్ళే దొంగతనం చేసి, మరి మా అందరికేమో జై శ్రీరామ్ అంటావు, ఆ శ్రీరాముని అర్థం పెట్టుకున్నావు, ఓట్లు దొంగిస్తున్నావు, ఇటు గుడి పేరుతో ఉన్న డబ్బులు దొంగిస్తున్నావు. ఈ న్యాయం ఇది కరెక్టా కాదా? పార్టీ మిత్రులు నేను అడుగుతున్నాను. ఒకసారి మీరు కూడా వెరిఫై చేయండి. శ్రీరామ్ అయోధ్య మందిరంలో దొంగతనం జరిగిందా లేదా? చూశారు కదా. అంటే ఇదేమో మరోవైపు రాష్ట్రాల్లో అధికారాలను దొంగిలిస్తున్నారు, పగులు పెట్టి ఒక పార్టీ పగులు పెట్టి చీల్చి. ఇంకోవైపేమో గుడుల పేరుతో డబ్బులు దొంగిలిస్తున్నారు. ఇంకోవైపేమో కార్మికుల రక్తాన్ని దొంగిలిస్తున్నారు, కార్మికుల శ్రమను దొంగిలిస్తున్నారు. ఇంకోవైపేమో విద్యార్థుల భవిష్యత్తును దొంగిలిస్తున్నారు. ఆ విధంగా ఏ రంగంలో చూసినా దొంగలు, ఈ దేశంలో దొంగలు పడ్డారు, ఈ గుడుల్లో దొంగలు పడ్డారు, విద్యాలయాల్లో దొంగలు పడ్డారు. ఎవరా దొంగలంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ దొంగలు. ఈ దొంగల మఠానికి పెద్ద నాయకులు ఎవరంటే నరేంద్ర మోడీ. ఈ దొంగల మఠానికి అసిస్టెంట్ నాయకుడికి అసిస్టెంట్ కమాండ్ ఎవరంటే అమిత్ షా. ఈ విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించేది కాంగ్రెస్ ప్రశ్నించలేదు. నేను కాంగ్రెస్ ఇక్కడ ఏదో ఎన్నికలప్పుడు కలుగుతాం. పోరాటం చేయాలంటే, ప్రశ్నించాలంటే ఎర్ర జెండా పట్టుకున్నాడే ప్రశ్నిస్తాడు, ఎర్ర జెండా ఉన్నవాడే పోరాటం చేస్తాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆయన అమిత్ షా మంత్రి అని చెప్పాడు, కమ్యూనిస్టు మద్దతుతో ఉన్న కాంగ్రెస్ అని చెప్తున్నాడు. మనం ఎంత మద్దతున్నా తెలవదు. ఇవాళ పేపర్లు ఏం రాస్తున్నారు? లెఫ్ట్ కాంగ్రెస్
లెఫ్ట్ అంటే కమ్యూనిస్టు. వీళ్ళు రెచ్చగొడుతున్నారు. మీరు ఎప్పుడు ఏమంటారు? ఈ పార్టీ ఎక్కడ ఉందా? ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ఉంది? మీరు ఎక్కడ ఉన్నారంటారు. వాళ్ళకి తెలియదు. ఒక్క ఆలోచన చెప్పాడే, ఒక సిరా బొట్టు లక్షలాది మంది మెదళ్ళకి అది నేత. కమ్యూనిస్టులు పట్టిన ఒక ఎర్ర జెండా కోట్లాది మందికి ఒక స్ఫూర్తి. ఆ ఎర్ర జెండా సిద్ధాంతం నువ్వు ఎక్కడున్నా నువ్వు ఉన్నా లేకపోయినా ఆ సిద్ధాంతం ఇవాళ ప్రపంచాన్ని నడుపుతుంది. ఈ దేశంలో కూడా అత్యంత అవసరము. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీని ఎండగట్టాలి, దాన్ని వెనక్కి కొట్టాలంటే మనం ఉండాలి. కార్మికులకు హక్కులు కావాలంటే మనం ఉండాలి. మీరు అనుకోవచ్చు మనం ఎక్కువ ఉంది, మన పార్టీ ఎంతండి, మన పార్టీ చిన్న పార్టీ కదా అని ఇక్కడ ఉండేవాళ్ళు అనుకోవచ్చు. నేను అంటున్నా, చిన్న పార్టీ అయినా ఇప్పుడు చిన్న పార్టీ కానీ 100 ఏళ్ళు ఉన్న పార్టీ అనే పార్టీ ఉన్నాయి ఈ దేశంలో. చెప్పండి, 100 ఏళ్ళు. ఈవెన్ కాంగ్రెస్ కూడా 2 పార్టీలు అని 1947 వరకు అందరూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చే వరకు కాంగ్రెస్ లో సిపిఐ ఉంది,